అండి. గుడ్ మార్నింగ్. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. మేము లేచి ఒక 1 అవర్ అయితే అవుతుంది. 6 o'clock లేచాను. ఇప్పుడు టైం వచ్చి 7 అయితే అవుతుంది. ఇంకా అంతగా లేచి ఏం చేస్తాం అనేసి కొంచెంసేపు ఖాళీగా కూర్చున్నాను. తర్వాత లేచి కొద్దిగా ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంక ఇప్పుడు వాకిలైతే ఊడ్చేసాను. ఇంకా ఇక్కడ సమిత అయితే నిద్ర కూడా లేవలేదు. అప్పుడే లేచి ఏం చేస్తుందిలేండి, ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి కదా. లేచిన దగ్గర నుంచి ఇంకా అటు వెళ్ళటం ఇటు వెళ్ళటం, ఫోన్ వాడటం, ల్యాప్టాప్ ఇవే సరిపోతుంది. అందుకోసం అనేసి ఇంకొంచెంసేపు పడుకొని లే అనేసి వదిలేసాను నేను కూడా. తను వచ్చేసి 9 o'clock లేపుతున్నాను. కాలేజ్ ఉంది అనేసి అంటే పాపం త్వరగానే లేస్తుంది కదా. హాలిడేస్ కూడా ఇచ్చేసారు. ఇంకేం చేస్తుందిలే ఉదయాన్నే లేచి అనేసి ఇలా అయితే పడుకొని ఇచ్చేస్తున్నాను. ఇగోండి ఇంకా ఇక్కడ పక్కలు కూడా నేను తీయలేదు. పక్కలు అయితే తీసేస్తాను. పక్కలు తీసేసి ముందు కషాయం అయితే పెట్టేస్తాను. పక్కలైతే తీసి మడత పెట్టేశాను. ఇంకా సమిత పడుకున్న పక్క మాత్రమే ఉంది. అది కూడా లేచిన తర్వాత ఇంకా ఇల్లు అయితే ఊడ్చేస్తాను. ఈలోపు కషాయం అయితే పెట్టేస్తాను. కషాయము మరిగేలోపు నేను వెళ్ళేసి డిష్ వాషర్లో గిన్నెలు అలానే బట్టలు అయితే ముందు ఇక్కడ కషాయం అయితే పెట్టేస్తా. కషాయంలోకి వచ్చేసి రెగ్యులర్గా నేను ఏమేమి వేస్తానో అవన్నీ అయితే వేసేసుకుంటున్నా. ఇవైతే బాగా మరగాలి. ఇవైతే ఇప్పుడు 4 గ్లాసుల నీళ్ళు 3 గ్లాసులు ఇచ్చేంత వరకు మరగబెట్టేస్తాను. ఈలోపు బట్టలు అంట్లు అయితే నానబెట్టేస్తా. ఇది ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ కోసం నిన్న నైట్ మా వారు అయితే నానబెట్టేశారు జొన్నలు ఇంట్లోనే కచ్చపచ్చగా అయితే మిక్సీ పట్టేసుకుని దాంట్లో కొద్దిగా చింతపండు వేసి కొన్ని వాటర్ వేసేసి నానబెట్టేసాము అనమాట. అంటే పులుసు పెట్టాము. బాగా ఎంత పులిస్తే అంత టేస్టీగా ఉంటుందంట కదా మనకి జొన్న అంబలి అన్నది. అందుకోసం అనేసి మా వారు అయితే రాత్రి నానబెట్టేశారు. నాకైతే ఇది చేయటం రాదు. మా వారు చేసే విధానం అయితే నేను మీతో అయితే చూపించేస్తాను. ఇంకా ఇప్పుడు వెళ్ళేసి ఇప్పుడు నేను బట్టలు అయితే నానబెట్టేస్తాను. గిన్నెలు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవి వచ్చేసి 2 రోజుల గిన్నెలు. 2 రోజులకు ఒకసారి నేను డిష్ వాషర్లో వేస్తున్నాను అనేసి చెప్పాను కదా. రోజు వేయచ్చు, కాకపోతే తక్కువైపోతున్నాయి. అందుకోసం అనేసి 2 రోజులకు ఒకసారి డిష్ వాషర్లో అయితే వేసేస్తున్నాను. నేను నైట్ చేసిన ఇడ్లీ పాత్ర ఉంది, అలానే పిండివి ఇవన్నీ చాలా అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ముందుగా ఇవి నానబెట్టేస్తాను. ఎందుకు అంటే డిష్ వాషర్లో వేసాము అనేసి అంటే గిన్నెలు అయితే నానబెట్టాలి కంపల్సరీ. అందుకోసం అనేసి ముందుగా అయితే నేను గిన్నెలు అయితే నానబెట్టేస్తాను.
కషాయం అయితే రెడీ అయిపోయింది. బట్టలు నానేలోపు ఇవి తాగేలోపు కషాయం తాగేలోపు బట్టలు కూడా నానతాయి కదా. తర్వాత బట్టలు అయితే ఉతికేస్తాను. తర్వాత డిష్ వాషర్లో గిన్నెలు అయితే వేసేస్తా. ఈరోజు ఫ్రైడే కదా, అందుకోసం అనేసి ఇల్లు అయితే తుడిచేస్తున్నారు మా వారు. నాకు కొద్దిగా పని ఉంది కదా, అందుకోసం అనేసి ఆయన త్వరగా ఫ్రెష్ అవుతారు కాబట్టి ముందు ఆయన ఇల్లు అయితే తుడిచేస్తున్నారు. ఎప్పుడూ నేనే తుడుస్తూ ఉంటాను, కాకపోతే ఈరోజు ఆయనకి పని ఉంది, బయటికి వెళ్ళాలి కాబట్టి తొందరగా తుడిచేసి దేవుడికి దండం పెట్టేసుకొని ఆయన అయితే వెళ్ళిపోతారు కాబట్టి ముందు ఈరోజు అయితే ఇల్లు క్లీన్ చేసేస్తున్నాడు. నాకు దేవుణ్ణి పెట్టుకోవడానికి ప్రత్యేకంగా ప్లేస్ లేదు కాబట్టి ఇలా అయితే దేవుణ్ణి అయితే పెట్టేసుకున్నాను నేను. దేవుడికి సపరేట్గా ఉంటే బాగుండేది, కాకపోతే ఏం చేస్తాం, ప్లేస్ లేక ఇలానే పెట్టేసుకున్నాను అనమాట. మాకు మెడిసిన్కి ఏమేమి కావాలో వాటిని, పిల్లలకి వచ్చిన ప్రైజులు, అలానే మా అత్త మామయ్య వాళ్ళ ఫోటోల కింద అయితే ఇక్కడ దేవుణ్ణి అయితే పెట్టేసుకున్నాను నేను. ఇలా చేయొచ్చో చేయకూడదో తెలియదు, కాకపోతే ఇంకా ప్లేస్ లేదు కాబట్టి సపరేట్గా అయితే పెట్టలేదు. ఇంకా ప్రతి ఫ్రైడే అయితే నేను కానీ మా వారు కానీ ఇలా చేస్తూ ఉంటాము. ఈరోజు అయితే మా వారు తీసుకున్నారు ఈ డ్యూటీని. నైట్ అంబల కోసం అనేసి జొన్న రవ్వలో అలానే చింతపండు వేసి నానబెట్టేసాము అనేసి అన్నాం కదా. ఇప్పుడు అంబలు చేసుకునే విధానము, ఇప్పుడు ముగ్గురికి సరిపడా అయితే అంబలు అన్నది చేస్తున్నాము.
మన ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమందిని బట్టి వాటర్ అన్నవి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది మరగాలి కాబట్టి కొద్దిగా వాటర్ అన్నవి ఎక్కువ తీసేసుకున్నాము. ఇంకా అలానే టేస్ట్కి సరిపడా కల్లుప్పు అయితే వేసుకుంటున్నాము. ఈ వాటర్ బాగా మసలాలి. వాటరు ఈ విధంగా అయితే మసలాలన్నమాట. మసిలిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న జొన్నలు అయితే ఉన్నాయి కదా, ఆ జొన్నలు అయితే వేసేసుకోవటమే. జొన్నలు వేసిన తర్వాత ఒకసారి ఉండలు కట్టకుండా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటిని కూడా బాగా మరిగిచ్చేసేయాలి. చింతపండుతో పాటు మనం జొన్న పిండి కూడా వేసేసుకోవాలి. మనం నూక అయినా వేసుకోవచ్చు, లేదు పౌడర్గా అయినా కానీ వేసేసుకోవచ్చు. బాగా మరిగిన తర్వాత దాంట్లోకి ఒక 100 గ్రామ్స్ కానీ లేకపోతే 150 గ్రామ్స్ కానీ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వలన మనకు బాగా చల్లదనాన్ని ఇస్తుందన్నమాట. సమ్మర్లో బాడీ అన్నది డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది కాబట్టి అలాంటి టైంలో మనం ఇలా చేసుకొని తిన్నాము అనేసి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా కానీ ఈవినింగ్ స్నాక్స్కి అయినా కానీ ఇలా చేసుకోవచ్చు. ఈ విధంగా చిక్కబడిన జొన్న అంబల్లోకి మన దగ్గర ఏమేమైతే వెజిటేబుల్స్ మనం తినగలిని ఏమేమైతే ఉంటాయో అవన్నీ వేసేసుకోవటమే. ఈరోజు వచ్చేసి నేను ఆనియన్స్ వేసాను, అలానే క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకున్నాను. క్యారెట్ ఈరోజు కట్ చేసి వేసేసుకున్నాను. లేదు అనేసి అనుకుంటే మనం తురిమి కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ మార్నింగ్ టిఫిన్ వచ్చేసి మాది జొన్న అంబలి. ఇది జొన్న అంబలి తిన్నాము అనేసి అంటే ఈ సమ్మర్లో బాడీ బాగా కూల్ అవుతుందన్నమాట. ఎప్పుడైనా కానీ బాడీ డిహైడ్రేట్ అయింది అనేసి అన్నప్పుడు ఇలాగ మనం జొన్న అంబలి కానీ రాగి జావ కానీ ఇలా చేసుకొని తాగాము అనేసి అంటే బాడీ అయితే బాగా కూల్ అవుతుందన్నమాట. ఇది తాగేసిన తర్వాత ఈరోజు మేము అయితే బయటకు వెళ్తున్నాము. ఎటువంటి వంట అయితే చేయట్లేదు. వెళ్ళేసి వచ్చిన తర్వాత పప్పుచారు అయితే చేస్తాను నేను. దాంట్లోకి కాకరకాయ ఫ్రై కానీ లేకపోతే గుత్తి వంకాయ ఫ్రై కానీ ఏదో ఒక ఫ్రై అయితే కంపల్సరీ చేస్తాను. మా ఆడపడుచు వాళ్ళు ముగ్గు అయితే పోస్తున్నారంట, రమ్మని చెప్పారు. అందుకోసం అనేసి ఇంకా త్వరగా పని అంతా చేసేసుకున్నాను ఈరోజు మార్నింగే లేచి. ఇంక ఇప్పుడు అయితే ఈ జొన్న అంబలి తాగేసి మేమైతే అక్కడికైతే వెళ్ళాలి. వాళ్ళు ఉండేది బోరుబండలోనే కాబట్టి దగ్గరేలేండి మాకైతే. ఇప్పుడైతే తాగేసి వెంటనే రెడీ అయ్యి అయితే వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసేటప్పటికి నైట్ అవుతుందో ఈవినింగ్ అవుతుందో తెలియదు. అప్పుడు అక్కడికి వెళ్ళేదాన్ని బట్టి నేనైతే చేస్తాను. త్వరగా వచ్చాను అనేసి అంటే నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి కదా. ఒకవేళ నైట్ అక్కడే డిన్నర్ చేసి వస్తాము ఏంటిదో అయితే తెలియదు, మరి చూడాలి. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.